సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడగలిగినది నీ దివ్య తేజం ఆధారం నా ప్రాణం నీవే యేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడగలిగినది నీ దివ్య తేజం ఆధారం నా ప్రాణం నీవే యేసయ్యా ప్రేమతో ప్రాణమును పెంచున్నావు సకల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే ప్రేమతో ప్రాణమును పెంచున్నావు సకల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే చూడులో నీ ఎదుట వీరులో కారణము జగతిని జయించిన జయశీలుడా చూడులో నీ ఎదుట వీరులో కారణము జగతిని జయించిన జయశీలుడా సర్వయుగములలో సజీవుడా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడగలిగినది నీ దివ్య తేజం ఆధారం నా ప్రాణం నీవే యేసయ్యా స్తుతులతో లోకమును దాటించువాడవు శుభ్రములతో సైన్యము నడిపించువాడవు నీవే స్తుతులతో లోకమును దాటించువాడవు శుభ్రములతో సైన్యము నడిపించువాడవు నీవే నీ యందు ధైర్యమును పొందుకొనెదను మరణము గెలచిన బహువీరుడా నీ యందు ధైర్యమును పొందుకొనెదను మరణము గెలచిన బహువీరుడా సర్వయుగములలో సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడగలిగినది నీ దివ్య తేజం ఆధారం నా ప్రాణం నీవే యేసయ్యా కృపలతో నాట్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను కృపలతో నాట్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువుని అణచిన బహువీరుడా నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువుని అణచిన బహువీరుడా సర్వయుగములలో సజీవుడా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడగలిగినది నీ దివ్య తేజం ఆధారం నా ప్రాణం నీవే యేసయ్యా ఆధారం నా ప్రాణం నీవే యేసయ్యా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ప్రియ ప్రగతి స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ప్రియ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన
రాజమాచింది నీవేనని అహమును అన్నది అధికారులను అదముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజమాచింది నీవేనని అహమును అన్నది అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోనా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీ నీతి కిరణాలకై నా దిక్కుదశలన్నీ నీవేనని అనతి కాలాన రథమ బలముగా పక్వమరచిన నీకు నీ నీతి కిరణాలకై రాజమాచింది నీవేనని అనతి కాలాన రథమ బలముగా పక్వమరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోనా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములో నాకిచ్చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములో నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోనా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టుకుంటూ ప్రభు నామాన్ని హల్లెలూయా హల్లెలూయా. సమయం 12 దాటిపోయింది కనుక ఇంతటితో పాటలు ఆపివేయడం జరుగుతుంది. త్వరపడి నెక్స్ట్ వారం 10 గంటలకు చర్చికి వస్తే అందరికి పాటలు అందుతాయి. కాబట్టి దయచేసి ఎవరు బాధపడద్దు. ఎందుకంటే క్రమం పాటించడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే 10 గంటలకి మందిరానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఉపవాసాలు చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే 1కి మందులు వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి వారం కూడా మంది ఏంది అవుతుందంటే 2 గంటలు దాటిపోతుంది. ప్రార్థన అయిపోయేసరికి ఇంటికి వెళ్ళేసరికి 3 అవుతుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వచ్చే వారం నుంచి ఖచ్చితంగా 1 గంటకు ప్రార్థన ముగించడం జరుగుతుంది, 1 అరగంట అటు ఇటు. కాబట్టి నెక్స్ట్ వారం త్వరపడి అందరూ సిద్ధపాటు కలిగి 10 గంటలకల్లా ఆటో ఎక్కితే కనీసం 10:30కి రావాలని చాలాసార్లు ప్రకటన చేసాం. కానీ నిర్లక్ష్యం ఇది మాత్రం మనం వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు కనీసం ఇక్కడ 10 మంది ఉంటే 10 మందికి 15 కనీసం 1 గంట పాటలు 1 గంట దాకా పాటలు పాడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరేం బాధపడద్దు. కాబట్టి తదుపరి కార్యక్రమం జరిగించుకుందాం. సాక్ష్యాల సమయం కనుక ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే దేవుడు చేసిన మేలున్న సాక్ష్యంగా చెప్పుకోనండి.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎవరు లేనట్లయితే బ్రదర్ జాకబ్ వచ్చి బైబిల్ పట్టణం చదువుతుండగా దేవునికి మహిమ కలుగునుగాక. మన మధ్యలో ఉన్న కోటేష్ సాక్ష్యం చెప్పుటకు వచ్చుతున్నాడు కనుక అందరూ శ్రద్ధ కలిగి ఉండండి. దయచేసి బయట పిల్లల్ని ఎవరు అల్లరి చేయించొద్దు. వాళ్ళని కొంతమంది కంట్రోల్ చేయండి ఎవరైనా, ఎందుకంటే సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. సాక్ష్యమే దేవుణ్ణి కనపరుస్తుంది. మూడు నెలల నుంచి నా భర్తకి టైఫాయిడ్ జ్వరం కామెర్లతో బాధపడుతున్నాను. తండ్రి దేవుడా యేసయ్య, నా భర్త నయమైపోతే నీ ఆలయంలో నేను సాక్ష్యం చెబుతా. నా భర్త ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటానని నీ అందరితో వందనాలు చెప్పుకుంటూ నా భర్త ప్రార్థన చేయమని వేడుకొని మొరపెట్టుకుంటున్నా. నా భర్త ఎప్పుడు కుశాలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీ అందరూ వందనాలు చెప్పుకుంటూ నా భర్త ప్రార్థన చేయండి. పాస్టర్ గారికి వందనాలు. అందరినీ ఆదుకునే దేవుడు మన దేవుడు. ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరి కన్నీరు చూసి ఆయన సంతోషపడే దేవుడు కాదు. ఎందుకంటే ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచేవాడు ఆయనే. ప్రతి శ్రమ నుంచి విడిపించేవాడు ఆయనే. ప్రతి సమస్య నుంచి విడిపించేవాడు ఆయనే. కాబట్టి ఎవరు అధైర్యపడవద్దు, చింతించవద్దు. సహోదరుడు యేదాసుకి దేవుడు కార్యం జరిగించున్నాడు. పరిపూర్ణంగా ఇంకా స్వస్థత కలుగులాగున అందరినీ ప్రార్థన చేయమని సహోదరుడు కోరింది కనుక మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. మాధవి సాక్ష్యం చెప్పడానికి వస్తుంది. పోయిన వారం కాకుండా ముందు వారం ఇంట్లో డబ్బులు లేవని చాలా ఇబ్బంది పడతాను. ఇంట్లో కనీసం రూపాయలు కూడా డబ్బులు లేవు. ఎలా చేయాలి? పిల్లలకు బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు. చాలా తక్కువగా చేసుకొని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న మరుక్షణం వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సింటే 30,000 తీసుకొచ్చి ఇచ్చేది. దేవుని నామస్తోత్రం మీ అందరికీ ఇంకా ఎవరైనా ఉంటే రండి, సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఎవరైనా అయితే ఆ బైబిల్ తీసుకుంటాం. అందరు లేచిన మన బైబిల్ పట్టణం చదువుకుందాం. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా ఏకీభవించు. 21 సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ట నియమ అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి దయచేసి ఉన్నావు.
నిత్యము ఆశీర్వాదకరకుడగు నుండునట్లు నీవతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ముంచి ఉన్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచున్నాడు. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనెను. నీ దక్షిణ హస్తము నిన్ను దేశించు వారిని చిక్కించుకొనెను. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుణము వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలములను నీవు నాశనం చేసేదవు. నరులను నుండకుండా వారి సంతానమును నశింపచేసేదవు. వారి నీకు కీడు చేయవలనని ఉద్దేశించితిరి. దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు తిప్పివేసెదవు. నీవీటిని నరులను బిగించి వారిని ముఖం మీద కొట్టెదవు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొను. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. ఈ కొద్ది మాట దేవుని దీవించిన గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడినైతే ఆరాధన కార్యక్రమం జరిగించుకుందాం. ఆ ప్రేమామయుడిని, ఆ కరుణామయుడిని మనందరి పట్ల కృప చూపించి ఆ దేవాది దేవుణ్ణి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము పరలోకము నుండి భూలోకములకు ఆయనను పంపించి సర్వ మానవాళిని కాచి కాపుదల చేయుటకు, అపవాది చెర నుండి విడిపించుటకు ఆ దేవాది దేవుడే తన ప్రియకుమారుని మన కొరకు బలియాగము చేసిన ఆ గొప్ప త్యాగాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇంకనూ చచ్చిన వారమై ఉండగా, మన పాపముల్లో మనము చచ్చిన వారమై ఉండగా మనల్ని రక్షించి పరమణకు చేర్చాలని, తండ్రి ఇంటికి చేర్చాలని ఆ దేవాది దేవుడు చేసిన గొప్ప త్యాగం ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరుని జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినమున మనందరం సజీవులుగా ఉన్నామంటే, మనందరం బ్రతికి ఉన్నామంటే ఆయన మన పైన చూపుచున్న ఉచితమైన ప్రేమే, ఉచితమైన కృపయే. ఆ ప్రేమానాథుని జ్ఞాపకం చేసుకుందాం. మనకున్న సమస్యలను బట్టి ఏడవక, మనకున్న ఇబ్బందులను బట్టి ఏడవక, మనకున్న అనారోగ్య సమస్యలను బట్టి మనం ఏడవక, మనము ఏడవలసిన విషయం ఒకటి ఉంది. అది మన పాపములను ఒప్పుకొని ఏడవాలి. మన పాప విషయమై మనం ఏడిస్తే, మన పాపముల విషయమై మనం వాటిని విడిచిపెట్టి విరిగి నలిగిన హృదయాన్ని మీరు ఆయనకు అప్పగించుకుంటే ఆయన
దయగలిగిన చూపు మీపై పడుతుంది ప్రియ సహోదరుడా. నీ కోసం ఇంకా ఏమి చేయాలని అడుగుతున్నావు ఆయన. నీకు కావలసిన ప్రతి అక్కరను తీరుస్తూనే ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, మనం పుట్టిన మొదలుకొని ఎంతవరకు కూడా మనకు ఏ దేవుడు లేకుండా చూస్తున్న గొప్ప దేవుడు ఆయన. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నేను కాపుదల చేస్తున్నవాడు ఆయన. కానీ మనము చేయవలసినది ఒకటి, మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుట, మన అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టుట. అందు విషయమై మనం ఏడవలసిన వారమై ఉన్నాము. ఆ విషయమై మనం ఏడవలసిన వారమై ఉన్నాము. మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపడవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ విరిగి నలిగిన హృదయాన్ని యేసుకి అప్పగించుకోవడానికి ప్రయత్నించి విడిచిపెట్టండి. ఈ లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టండి. ఎంతవరకు బ్రతికిన బ్రతుకును విడిచిపెట్టండి. ఎంతవరకు జీవిస్తున్న జీవితం వ్యర్థమైనదని తెలుసుకొని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం ఆయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ స్తుతులు సింహాసన శీనుడైన నా దేవాది దేవుడు సింహాసన శీనుడు అవ్వాలంటే నీ హృదయం మారాలి, నీ తలంపులు మారాలి. నువ్వు ఆరాధిస్తున్న ఆరాధన అంతటిలో ఆయనయే ఉండాలి. మరి దేనిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఈ లోకాశల వైపు అస్సలు చూడొద్దు. ఇది నేను నరకానికి తీసుకెళ్తుంది తప్ప, జీవపుటము నరకానికి తీసుకెళ్తుంది తప్ప, ధనాపేక్ష నరకానికి తీసుకెళ్తుంది తప్ప, నేను పరలోకానికి తీసుకెళ్లాలంటే నువ్వు ప్రభువు పాద సన్నిధిలో నిలబడి ఆయన మాత్రమే ఆరాధించాలి. నీ హృదయం అంతటిలో ఆయన మాత్రమే కొలువై ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడు, స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ నోరు తెరిచి స్తోత్రం చెల్లించండి. గడిచిన కాలంలో తండ్రి ఎన్నో ఇరుకులు ఇబ్బందుల నుంచి కాచావు, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించావు, ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మమ్మల్ని విడిపించావు, మమ్మల్ని స్వస్థపరిచావు ప్రభువా. మేము ఎన్నోసార్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు మా ఆర్థిక బాధల నుంచి మాకు తగ్గించావు తండ్రి. మమ్మల్ని క్షమించు ప్రభువా. మేము ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నాం, క్షమించాయని నోరు తెరిచి ప్రార్థించండి. స్తోత్రం. యేసయ్యా నీతో జీవించగాని ఆజ్ఞల మార్గము కనిపించేనే. అవును ప్రియ సహోదరుడు, స్తోత్రం. యేసయ్యను అనుసరిస్తే ఏం జరుగుతుంది? యేసయ్యా నీతో జీవించగాని ఆజ్ఞల మార్గము కనిపించేనే. నీవు నాకిచ్చే సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల
సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్యా నీ కృప నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదురా ఇవి ఎన్నదగినవి కావే నీవు నాకిచ్చే మహిమయెదురా ఇది ఎన్నదగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో మాటల మకరందము సుగుణాల స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల glory అందరూ జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును
వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అవును తండ్రి, సుగుణాల సంపన్నుడవు, మా స్తుతి గానాలకు వారసుడవై ఉన్నావు తండ్రి. ప్రభు మేము జీవిస్తూ ఉన్నామంటే నీ ఉచితమైన కృపై మా ఈ స్తుతి గానాలతో ప్రభువా నిన్ను ఘనపరుచుకున్నాం అనుకుంటున్నామయ్యా. నీ చిత్తం ఏదో నెరవేర్చుకోండి ప్రభువా. ఇదిగో ప్రభువా, హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధన చేసి ఉన్నామని మేము తలంచుచున్నాము ప్రభువా. మరి ఏదైనా లోటుపాట్లు ఉంటే క్షమించండి. కానీ ప్రభువా, నువ్వు ప్రేమించే దేవుడువు, కృప చూపించే దేవుడు కనుక తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నైనా. అనారోగ్య సమస్యలతో వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. అలాగే ప్రభువా, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి గర్భఫలాలను దయచేయండి. అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడుచున్న వారు ప్రార్థించున్నారు, స్తుతించున్నారు, ఆరాధన చేస్తున్నారు ప్రభువా, వారు కూడా గర్భఫలాలను దయచేయండి. అప్పుల బాధ నుంచి విడుదల కలిగించండి. ఇంకా అనేక సమస్యలతో వచ్చిన వారిని అందరినీ కూడా ప్రభువా ప్రతి విషయంలో వారి అవసరతను తీర్చండి. వారికి కావాల్సిన ఈవులను దయచేసి ఆయన మీ ప్రియకుమారుడును మా రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరూ యేసు ప్రేమ ప్రార్థనశాల నుంచి సంతోషంగా తిరిగి వారి గృహంలో చేరుటకు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ మీ స్థలంలో కూర్చున్నట్లయితే వాక్య భాగంలోకి వెళ్దాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు ఇమ్మానుయేలు వచ్చి వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తుండగా అందరూ శ్రద్ధగా ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలు. వాక్యం మీద ప్రార్థన చేసుకున్నాం, కలుసుకున్నాడు. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సమాధానం కర్తమైన ప్రభువ, యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రభువ వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన ఏ రీతిగా మీరు మాట్లాడాలో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వస్తున్న మరుగుపరుచుకున్నప్పుడు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరే సిద్ధపరచుకున్నారు. మా కొరకు ప్రాణం పెట్టిన మీ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా పరలోక తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము నేను ఒక్క రోజున వాక్యం చెప్తాను. ఓకే బ్రదర్. దేవుని పరిశుద్ధ నామం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనందరం మందిరానికి ఎందుకు వచ్చాం? దేనికి వచ్చాం? మందిరానికి దేనికి వస్తున్నాం? మనందరం సంతోషంగా ఉన్నామా? నిజం చెప్పండి, మేము ఏ విషయంలో కొరత లేకుండా బ్రతుకుతున్నామన్న చేతని సంతోషంగా ఉంటున్నాం ప్రతినిత్యం అన్న వాళ్ళు చేతులు చప్పట్లు కొట్టండి చూద్దాం. సంతోషంగా ఉన్నవాళ్ళు, ఏ సమస్య లేదనుకున్న వాళ్ళు ఉన్నారా? మరి మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం? ఎవరున్నారు వస్తున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. దేనికోసం? మన అవసరతలు తీర్చడానికి కోసం, మన కష్టాలని తీర్చడానికి కోసం, మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును తెరవడానికి ఆయన ఉన్నాడు. అంటే మనం ఇక్కడికి వస్తున్నామంటే మనకి ఏదో ఒక సమస్య ఉంది. ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. సమస్య లేని మనిషి భూలోకంలో లేడు.
చాలామంది అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. ఎందుకంటే మా ఈ జీవితాలు ఇంతేనేమో, మా జీవితాలు చివరగా వరకు ఈ వ్యాధులతోనే మేము సతమతమైపోతామేమో. చాలామంది అప్పుల బాధతో సతమతమైపోతూ ఉంటారు. వీళ్ళు కూడా బాధపడేది ఏంటంటే మా జీవితం అంతా ఇంతేనేమో, మా అప్పుల బాధల్లో కూలిపోయి ఇలాగే చచ్చిపోతామేమో అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇవి కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలే. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మనమైతే వేదన పడుచున్నాము, చింతిస్తున్నాము, కానీ వీటి యందు దేవుడు ఏం చేస్తున్నాడు? తగిన సమయములో, ఎప్పుడు? తగిన సమయములో వారందరికీ కూడా సమాధానము దొరుకుతుంది. ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర. యేసయ్య ఎక్కడ ఉంటాడు? తన పరిశుద్ధాలయంలో ఉంటాడు. యేసు ప్రేమ పోరాటనశాల పరిశుద్ధాలయమా కాదా? నిజంగానే పరిశుద్ధాలయమేనా? మరి పరిశుద్ధ ఆలయం అయితే పరిశుద్ధుని దగ్గరికి మనం ఎందుకు ఆలస్యంగా వస్తున్నాం? ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు. ఎందుకంటే పొద్దున్నే అయ్యవార్ల ఇంట్లో ఒక 500 ఇచ్చి దున్నకూర కోడికూర తీసుకొస్తారు, దాన్ని ఉడకేసి తినేసి మందిరానికి రావాలి, అంతే కదా? తప్పు మీది కాదు, అయ్యగారులది. అయ్యగారులది ఉంది, మీది ఉంది. కాబట్టి తినాలి. కానీ మనకు లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే మనిషి రొట్టె ముక్కల చేత కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారని ఇక్కడ లేఖనం సెలవిస్తుంటే మనమైతే ఏం చేస్తున్నాం? రొట్టె ముక్కల కోసమే పరిగెడుతున్నాం అని నేను అనట్లేదు, బైబిల్ చెప్తుంది. యేసయ్య అంటున్నాడు. 12 మంది శిష్యులు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగానికి కూర్చున్నప్పుడు కొన్ని వేల మంది వచ్చి ఆయన చుట్టూ కూర్చున్నారు. ఎన్ని రోజులు కూర్చున్నారంటే దాదాపు 3 దినములు కూర్చున్నారు. తిండి లేదు, తాగడానికి నీరు లేదు. కొండ ప్రాంతాల్లో దొరుకుతాయా? దొరకవు. అయినను అలాగే కూర్చున్నారు. ఎలా కూర్చున్నారు వాళ్ళు? యేసయ్య మీద విశ్వాసంతో, నమ్మకముతో, ఆకలి దప్పికలు తెలియని వాళ్ళకి 3 దినములు అలాగే కూర్చొని దేవుని ఒక వాక్యం, ఆయన నోటి నుండి ఏం మర్మాలు వస్తున్నాయా, ఆయన నోటి నుండి మనకి ఏం తెలియపరుస్తున్నాడా పరిశుద్ధాత్మ దేవుడు, మనల్ని ఎలా రక్షించుకోవడానికి ఏం మాటలు పలుకుతున్నాడని ఆ నోట నుండి వచ్చి ప్రతి మాట కోసం వాళ్ళు ఎదురు చూస్తూ 3 దినములు కూర్చొని ఉన్నారు. కూర్చున్నప్పుడు అక్కడ అద్భుత కార్యం చేశాడు యేసయ్య, తెలుసు కదా? శిష్యులు ఏమంటున్నారు? ఎంతమంది జనాలకి కొనాలంటే కొంచెం మనకు ఆ డబ్బు అవసరం. ఇక్కడ ఎవరి దగ్గర చూసినా డబ్బు ఉండదు. కొండ ప్రాంతం మన దగ్గర ఉంటాయా? వాళ్ళ దగ్గర కూడా లేదు. కానీ యేసయ్య ఏం చేశాడు? మీలో ఎవరి దగ్గరైనా కొంత ఆహారం అంటే తీసుకురాడు అన్నప్పుడు 5 రొట్టెలు, ఎన్ని చేపలు? 2 చేపలు 5 రొట్టెలతో 5,000 జనానికి పెట్టాడా లేదా? మిగిలిన 12 గంపలు ఎత్తారా లేదా? ఆశ్చర్యమా కాదా? ఇంత ఆశ్చర్యం చేసినా కూడా మరలా ఇంకొక చోటికి వెళ్తున్నప్పుడు సువార్తకి ఇక్కడ ఉన్న శిష్యులు చూసారా? శిష్యులు, ప్రభువా మనమైతే వెళ్తున్నాము కానీ మన దగ్గర తినుటకు ఆహారం లేదే అన్నారు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తానంటే వాళ్ళ జ్ఞానము, 12 మంది శిష్యులకి ఏం లేదు, జ్ఞానం లేదు. ఇంకా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఆహారం ఆహారం ఆహారము, తినడానికి ఏం కావాలి, ఏం సంపాదించుకోవాలని ఆలోచనలు బ్రతుకుతున్నాడు. అప్పుడు అంటున్నాడు యేసయ్య, అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు ఆహారం కోసం ఆతృత పడుతున్నారు? మీరు చూడలేదా? 12 గంపలు ఎత్తింది మీరు కాదా? లెక్కించింది మీరు కాదా? అక్కడ చేసిన దేవుడు ఇక్కడ కార్యం చేయడా? ఎందుకు మీరు రొట్టె ముక్కల కోసం ప్రయాసపడుతున్నారని దేవుడు తిట్టడం జరిగింది 12 మంది శిష్యులు. అంటే మనం కూడా గ్రహించాలి, ఈ దినం ఒక పూట తినకపోతే చచ్చిపోము. అందుకే అని అంటున్నాడు, నా నోట నుండి వచ్చి ప్రతి మాట మిమ్మల్ని జీవింపజేస్తుంది. పెందలకడనే మందిరానికి వస్తే మీకు చూపించాను పోయిన వారం, అంత ముందు వారంలో. క్రమం అంటే ఏమిటి, జకరియా ఎలిజబెత్ ఏం చేశారు, క్రమం పాటించి వాళ్ళు ఏం సంపాదించుకున్నారు, ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడుతున్నా కూడా మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం. 12 గంటలకు మందిరానికి వస్తున్నారు. కాబట్టి దయచేసి రేపు దినం నుంచి అలా రావద్దు.
కాబట్టి వాక్య భాగంలోకి వెళ్దాం. ఇందుకు హెచ్చరిక మాత్రమే వాక్యం కాదు. మత్తయి సువార్త 8వ అధ్యాయం మనం మాట్లాడుకుంటున్న అంశం ఏమిటంటే యేసయ్యను వెంబడిస్తే మనకి ఏం జరుగుతుంది. పాట పాడుకున్నట్లుగా యేసయ్య నిన్ను వెన్నంటగంటే ఆయనతో నడవ. ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మనం ఏం చేయాలి? మత్తయి 8:1. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటున్నాడు. బాగా గమనించండి. ఏం చేయాలంట? మనం వస్తున్నది మందిరానికి దేనికి? మళ్ళీ అడుగుతున్నాం, మందిరానికి దేనికి వస్తున్నాం? చాలా సమస్యలు ఉన్నాయి. కుటుంబాల్లో నెమ్మది లేదు, శాంతి లేదు. ఇటువంటి వారు యేసు క్రీస్తు ప్రభువారు కొండ దిగి వచ్చుచున్నప్పుడు ఎంతమంది? బహుజన సమూహము ఎవరిని వెంబడించారు? యేసయ్యను వెంబడిస్తున్నారు. యేసయ్యను వెంబడిస్తే ఏం జరుగుతుంది? యేసయ్యను మనం అనుసరించి నడిస్తే మనకి ఏం జరుగుతుందో మనకి ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు చేసి చాలా చూపించాడు ప్రియ సహోదరులారా. కాబట్టి మనం కూడా బాగా వాక్యమును శ్రద్ధ కలిగి వినాలి. వాక్యము మన జీవితాన్ని మారుస్తుంది. మీరు కనుక ఈ వాక్యము విని ఈ వాక్యానుసారంగా నడుచుకోకపోతే మాత్రం 30 సంవత్సరాలు నాకు వయసు ఇచ్చిన దేవుడు ఇదే వాక్యం చెప్తాడు ప్రతి వారం. ఎందుకంటే ఈ వాక్యాన్ని మీరు హృదయంలో పదిలపరుచుకొని ఈ వాక్యం ప్రకారం మనం జీవిస్తే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక బిల్డింగ్ ఎక్కాలంటే ఒక మెట్లోనే కూర్చుంటే సరిపోతుందా? ఒక మెట్లోనే నిలబడితే సరిపోతుందా? ఎన్ని మెట్లు ఎక్కాలి? బిల్డింగ్కి ఎన్ని మెట్లు ఉంటే అన్ని మెట్లు ఎక్కితేనే మనం బిల్డింగ్ టాప్ పైకి చేరుతాం. కాదు, నేను ఇక్కడే ఫస్ట్ మెట్లలో కూర్చుంటా, నేను బిల్డింగ్ పైకి పోవాలంటే పోవాలి. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు మీరు హృదయంలో పదిలపరచుకోవాలి. ఈ వాక్యం ఈ వారం దేవుడు ఏం మాట్లాడినో మళ్ళీ వచ్చే వారం అడిగితే చెప్పలేని పరిస్థితి, ఎవరు చెప్పలేని పరిస్థితి. గ్రహించాలి, వినే వాళ్ళు గ్రహించాలి, చదివే వాళ్ళు గ్రహించాలని చాలాసార్లు దేవుడు మాట్లాడుతున్నా గ్రహింపనేది లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెంబడించాలన్నారు. బహుజన సమూహము ఎవరిని వెంబడించారు? యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. ఈ సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా యేసయ్యను ఆయన అనుసరించి నడిచారు, ఆయన వెంబడిస్తున్నారు. వారితో పాటు ఒక కుష్ఠరోగి కూడా వెంబడిస్తున్నాడు. ప్రియ సోదరులారా, చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఒక కుష్ఠరోగి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? నమ్మకంతో వస్తున్నాడు, విశ్వాసంతో వస్తున్నాడు. యేసయ్య అంటే నన్ను రక్షించగలిగింది ఆయన ఒక్కడని కుష్ఠరోగి గ్రహించాడు. అంతవరకు ఎక్కడ ఉంటాడు కుష్ఠరోగి? ఊరి మధ్యలో ఉంటాడా? ఎక్కడో ఊరు చివరి ప్రాంతంలో ఉంటాడు. ఈ జన సమూహంతో పాటు కూడా ఆ కుష్ఠరోగి కూడా ఆయన వెంబడిస్తూ వస్తూ ఏమంటున్నాడు? చదవండి. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవాడు అంటున్నాడు. ఎంత వినయత, ఎంత విధేయత. మనకున్న సమస్యల గురించి మనం ఎప్పుడన్నా కూర్చొని ప్రభువా నీకు ఇష్టమైతే నా ఈ సమస్య నుంచి విడుదల కలిగించాయని మోకరించి కుష్టివాడు అడిగినట్లుగా ధ్యానంగా అడుగుతున్నారా? కష్టాలు ఎలా పోతాయి? కన్నీళ్ళు ఎలా పోతాయి? పట్టిన అపవాదిగాడు మనల్ని విడిచి ఎలా పోతాడు? రక్షించమని ఏ రోజైనా మోకరించి ప్రార్థన చేసి యేసయ్యను అడుగుతున్నారా? లేదు, అడగం. ఇక్కడ నుండి అడుగుతున్నాడు కుష్టి వ్యాధి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా. చేయగలవాడమంటున్నాడు ఆయన. అందుకే ఆయన చెప్తుంది వాక్యము హృదయంలో పదిలపరుచుకోవాలి. ఒక కుష్టి రోగుకున్న ఆసక్తి మీకు ఉండాలి. స్వస్థత కావాలని అతను 18 సంవత్సరాలు ఊరి బయట తిరుగుతూనే ఉన్నాడు.
ఊర్లో కుక్కలు కూడా అతని వాసన చూడరు. తన బంధువులు వెలివేశారు, రక్త సంబంధులు వెలివేశారు, స్నేహితులు విడిచిపెట్టారు, ఊరే అతన్ని వెలివేసింది. కానీ నా యేసయ్య మాత్రం ఏం చేస్తున్నాడు? చదవండి కింద. అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుకొని, ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. కుష్టి రోగిని మనము చూస్తే కిలోమీటర్ పారిపోతాం మనమైతే. కానీ ఆయన మాత్రం చెయ్యి పట్టి ముట్టి అని స్వస్థత కలిగించి నాకు ఇష్టమే అంటున్నాడు. పాపములో కొట్టుమిట్టాడుతున్న మనల్ని కూడా నీ పాపము నుంచి నీకు విడుదల కలగాలంటే, నీ అపరాధముల నుంచి నీకు విడుదల కలగాలంటే, నువ్వు చేసిన దోషముల వల్ల నీకు విడుదల కలగాలంటే నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా ప్రభువా అనాలి. ఏం చేయాలి? మనసు పూర్తిగా నీలో పశ్చాత్తాపం కలిగి. ఇక్కడ ఈ కుష్ఠరోగి అనే వ్యక్తి భరించలేక, ఆ జీవితం జీవించలేక, నీ బ్రతుకు నాకు వద్దు అనుకొని ఎవరు ఎక్కడ నన్ను రక్షిస్తారని చూసి ఎదురు చూస్తే అతనికి ఎక్కడ ఎవరు కనిపించాల. ఆ కొండ దిగి వస్తున్న యేసయ్య వైపు మాత్రమే చూశాడు. ఈయన మాత్రమే నాకు స్వస్థత అనుగ్రహించగలడని నమ్మకంతో విశ్వాసముతో ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వారిని కూడా బాగు చేశాడు. ఇక్కడ ఒక కుష్టి రోగినే కాదు, ఆయన వెంబడించిన ప్రతి వారి సమస్యల సమయంలో తీసివేయబడ్డాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుకున్నాం. వెంబడించాలి మనం యేసయ్య. మనం వెంబడిస్తే మన జీవితాలకు అర్థం ఉండదు. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, ఆదివారం మందిరానికి వస్తున్నాం, పదవుడు కుదరదు. కుష్టి వ్యాధి వాడికి కలిగిన మనస్సు మనకు కలిగి ఉండాలి. మన వ్యాధి బాధల నుంచి ఆయన రక్షించగలని విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం లేకపోతే మనము అవిశ్వాసులుగానే ఉంటాం. మీకు తెలియని విషయం ఏంటంటే అవిశ్వాసం కూడా ఒక పాపమే అని చాలాసార్లు మనం మాట్లాడుతున్నాం. అవిశ్వాసం అసలు ఉండకూడదు మనకి. కాబట్టి మరి యొక్క లేఖనం చూసుకుందాం. అదే 8వ అధ్యాయము 5వ వచనం చదువుతాను. ఇక్కడ ఒక విశ్వాసంతో కూడిన వ్యక్తిని చూద్దాం. దయచేసి ఏమనుకోద్దు, నాకు కొద్దిగా ఆరోగ్యం బాగలేదు. 5వ వచనం చదవండి. మత్తయి 8:5. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకొనెను. ఒక శతాధిపతి, ఒక గవర్నమెంట్ ఉద్యోగి. ఇంకొక విశ్వాసం చూపిస్తున్నా మీకు. ఫస్ట్ ఏమి కుష్టి వ్యాధితో వచ్చిన వారిని జనసమూహాన్ని చూపించారు దేవుడు. ఇప్పుడు మళ్ళీ ఒక శతాధిపతి, ఒక అధికారిని చూపిస్తున్నాడు. వేడుకొనెను, యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచదని అతనితో చెప్పగా అక్కడ అంటున్నాడు అధికారి, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు మాట మాత్రము నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మీకు ఏందాక చెప్పినట్లుగా దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడన్నట్లుగా ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? ఒక శతాధిపతి అంటున్నాడు తన దాసుడికి బాగలేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి విశ్వాసంతో ఆయన దగ్గర నిలబడి, ప్రభువా, నా దాసుడు బాగలేదయ్యా అన్నప్పుడు, నేను వస్తాను బాగు చేస్తానంటే నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు. తగ్గింపు. ఇక్కడ ఇతను తగ్గించుకొని యేసయ్య ఏం చేస్తున్నాడు? అందుకు ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు మాట మాత్రం సెలవిస్తే ఆ మాటలో జీవం ఉన్నది. నా యేసయ్య మాటలో శక్తి ఉన్నది. ఆ శక్తి వాడు ఎక్కడున్నా సరే బాగు చేస్తుంది. శతాధిపతి ఇక్కడ ఉన్నాడు కపెర్నహూములో, యేసయ్య కపెర్నహూములో ఉన్నాడు, అతనేమో ఎక్కడో ఉన్నాడు వేరే చోట. ఇక్కడ ఆయన మాట సెలవిస్తే నీ దాసుడు
బాగుపడతాడంటున్నాడు. నువ్వు అన్నట్లుగానే నీ దాసుడు స్వస్థత కలిగి ఉన్నాడు పో అంటున్నాడు. చెప్పండి ప్రభు నామములో మహిమపరచండి. చాలా గొప్ప కార్యాలు ఉన్నాయి బైబిల్లో. ఎందుకంటే మనం విశ్వాసం లేని జీవితం జీవిస్తున్నాం కాబట్టి మనం ఇంకా ఆ జీవితంలోనే పట్టకు మెట్టుమిట్టాడుతున్నాం. మనం ఇంకా మన జీవితంలో అద్భుత కార్యాలు చూడలేకపోతున్నామంటే మనం ఇంకా యేసయ్యని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన శక్తిని మనం పొందుకోలేకపోతున్నాం. ఆయన శక్తిలోకి రాలేకపోతున్నాం. ఆయన ప్రేమను పంచుకోలేకపోతున్నాం. ప్రియ సోదరులారా, ఒక శతాధిపతికి ఒక కుష్టి రోగికి ఉన్న ఆసక్తి మనకు ఎందుకు లేకపోతుంది? కావాలి, ఆసక్తి కావాలి, ఆశ కలగాలి, నువ్వు వెంబడించాలి. ముందు మనకు లేఖనం స్టార్టింగ్లోనే చెప్తుందంటే బహుజనసము ఆయన్ని వెంబడించెను, కుష్టి వ్యాధి వెంబడించెను, ఒక శతాధిపతి వెంబడించెను. వెంబడించి వారి జీవితంలో అద్భుత కార్యాలు చూశారా లేదా? మరి చూసినటువంటి వారు ఈ దినమున మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుసరిస్తూ నడుస్తున్న మనము, ఆయన మందిరానికి వస్తున్న మనం కూడా వెంబడిస్తున్నామా లేదా అని ఒక్కసారి అయినా గ్రహించుకున్నారా? వెంబడిస్తున్న మనము ఎలా వెంబడించాలి? నమ్మకమైన విశ్వాసంతో. ఎలాగా? నమ్మకమైన విశ్వాసంతో. మనకున్న అప్పులు తీరిపోవాలంటే మనం ఆయన్ని వెంబడించాలి. ఆసక్తితో, అత్యాసక్తితో. ఈ కుష్టి వ్యాధి అత్యాసక్తితో ప్రభువుని వెంబడించాడు. ఇక్కడ ఉన్న శతాధిపతి తన దాసుడి కోసం ఆసక్తితో దేవుడు చేయగలడని విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తున్న దాసుడు బాగుపడతాడు అన్నట్లుగానే దేవుడు కార్యం చేసి అక్కడ చూపించాడు. ప్రియ సహోదరులారా, కానీ ఇవన్నీ చేస్తున్నందుకు నువ్వు విశ్వాసంగా ఉంటే, నువ్వు గనక బలంగా జీవిస్తే యేసయ్యలో చదువుకున్నాం 10వ వచనం గట్టిగా చదవండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో నేనెవరికైనంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వచనంలో ఏం అర్థం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు నన్ను వెంబడిస్తున్న జనాలలో మీలాంటి విశ్వాసులను నేను చూడనే లేదు ఇంతవరకు. నీలాంటి విశ్వాసుల్ని ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక్కడైనా లేడు. ఇప్పుడు మనందరం క్రైస్తవులం పేరుకి, కానీ విశ్వాసం లేని క్రైస్తవులు. మనలో ఒక్కడైనా కానీ ఈ శతాధిపతికి ఉన్నంత విశ్వాసం మనకు గనక ఉంటే ఆయన ఏమంటున్నాడంటే నువ్వు ధన్యుడు అంటున్నాడు. ఈ శతాధిపతి కలిగిన విశ్వాసం కలిగి ఉండాలి. పేరుకు మాత్రం క్రైస్తవులు కుప్పలుగా ఉన్నాం, కానీ విశ్వాసం ఒక్కడికి లేదు, భయము ఒక్కడికి లేదు. కానీ అంతటి విశ్వాసం కనబరుస్తున్న ఆయన ఏం చేస్తున్నాడు? 11 చదువుకున్నాం. ఎంతటి గొప్ప వరము విశ్వాసం కలిగి ఉంటే అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురుగాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాం. మన పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వీళ్ళు ఎక్కడున్నారు? పరలోకమందు తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం దగ్గర కూర్చొని ఉన్నాడు. అట్టి విశ్వాసం కలిగిన వారు ఎవరైనా కూడా ఏం చేస్తారంట? వారితో కూడా పరలోక రాజ్యం ముందు కూర్చుందరు. కానీ ఎంతటి గొప్ప ధన్యత! విశ్వాసం కలిగి ఉంటే నీకు పరలోక రాజ్యం వస్తుందంట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పరలోకంలో ఎలాగైతే ఉన్నారో దేవుడి దగ్గర, అక్కడ కూడా మీరు కూర్చొని ఉంటారంట. అట్టి జీవితాన్ని మనం కావాలని కోరుకోవాలి. మన సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ప్రతి ఉదయమున లేచి విశ్వాస పరిపూరితమైన ప్రార్థన చేయమంటే ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? వేకువజామున లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రార్థన అనగానే భయముతో పరిగెత్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
అంటే వీళ్ళకేమో బాగుపడాలని వీళ్ళకి ఆసక్తి ఉంది. మనకైతే మనం మందిరానికి వెళ్తున్నాంలే, ఇది చాలు మన జీవితానికి. ఆదివారం 1 గంట అలా పోయి వస్తే మనకు అక్కడ హాజరు పడిపోతుంది. వేస్తాడు హాజరు. మన హాజరు ఎక్కడ ఉండాలి? మనం చేసే ప్రార్థన దేవునికి వినపడాలి, మనం చేసే భక్తి దేవుడికి కనపడాలి. ఆయన దయగలిగిన చూపు ఎప్పుడు మన పైన ప్రకాశిస్తూనే ఉంటుంది. మనం వేసే ప్రతి అడుగు కూడా ఆయన గమనిస్తూనే ఉంటాడు. నామకార్థ క్రైస్తవులను నెట్టేస్తాడు, నిజ క్రైస్తవుల్ని హక్కును చేర్చుకుంటాడు. ఇక్కడ వీళ్ళు నిజ క్రైస్తవులు. ఎవరు? ఇక్కడ ఆయన వెంబడించిన జనసమూహమును, అలాగే కుష్ఠరోగిను, అలాగే ఒక శతాధిపతి, వీళ్ళ ముగ్గురు కూడా పరిపూర్ణంగా యేసయ్యను వెంబడించిన వారే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంబడించాలి, పరిపూర్ణంగా వెంబడించాలి. వెంబడించిన జీవితాలు ఏమైపోతాయి? నిత్య నరకానికి వెళ్ళిపోతాయి. వెంబడిస్తే పరలోక రాజ్యంలో నీకు స్థానం కలుగుతుంది. అర్థమవుతుందా? దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వెనుకలకు వినిపించినందుకు ఆ దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగంలో ఆయనకే చెల్లును గాక. సమయం 1 గంట అయినది కాబట్టి అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు అజీ ఎత్తబడిన వాక్యం గురించి ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీభవిద్దాం.